हरिः ओं श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुविष्णुर्गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। चन्द्राभां चरणारविन्दकलां कौपीनमुं जेयं वालं श्रोणिधरं दुकूलवसनं हस्ताभ्यामविलम्बिताञ्जलिपुटं हारावलिं कुण्डले पश्चात्लं भष्यकां प्रसन्नवदनं श्रियाञ्जनेयं भजे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने। శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వెంచేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క దేవస్థానము క్రీష బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారి యొక్క కరకమలములచే 1940వ సంవత్సరంలో స్వామివారి యొక్క విగ్రహం తయారు చేయబడి 1969లో స్వామిని ప్రతిష్ఠ గావించడం జరిగింది. శ్రీ వీరాంజనేయ స్వామిని కొలటం వల్ల మనకి ఎటువంటి శనిపీడలు కూడా మనకు దరిచేరకుండా స్వామి రక్షగా ఉంటాడు. ప్రతి శనివారము, మంగళవారము, ఆదివారాల్లో స్వామికి విశేషటువంటి ఆకుపూజలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల, ఆయన దర్శనం చేసుకోవటం వల్ల మనకు ఉన్నటువంటి అనేకటువంటి గ్రహదోషాలన్నీ కూడా నివృత్తి కాబడతాయి. ముఖ్యంగా మనము ఏలినాటి శని కానీ, శనిగ్రహ నివారణ కానీ కూడా స్వామిని దర్శించిన మాత్రం చేతనే కూడా మనకు అవి నివారణ జరుగుతుంది. స్వామిని మంగళవారం నాడు దర్శించడం వల్ల కుజగ్రహ అటువంటి దోషమంతా కూడా నివృత్తి అయ్యి వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి మంచి సత్సంతానం కలుగుతుంది. ఆ విధంగా స్వామివారికి ప్రతి మంగళ, శని, ఆదివారాల్లో కూడా విశేషంగా ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. 11 కానీ, 27 కానీ, 108 కానీ వాళ్ళ యొక్క వీలును బట్టి ఆ స్వామికి ప్రదక్షిణాలు చేసినట్లయితే సర్వదా కూడా వారి కోరికలన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరబడుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుంటూ ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతూ ఉంటారు. అదేవిధంగా డిసెంబర్లో వచ్చేటువంటి మార్గశిర శుక్లపక్ష త్రయోదశి రోజున స్వామికి హనుమద్ వ్రతం విశేషంగా చేయబడుతుంది. హనుమద్ వ్రతము అంటే లంకలో సీతాంబవారిని దర్శనం చేసుకున్నటువంటి రోజు ఆంజనేయ స్వామి కాబట్టి ఆ రోజున ఆ సీతామ్మ తల్లి స్వామికి వరమిస్తుంది. ఈ రోజున ఈ హనుమద్ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు సర్వదా కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత చేకూరుతుంది, సకలమైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయి అని చెప్పేసి ఆ హనుమద్ వ్రతం చేయటం ముఖ్య విశేషం. మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఆ యొక్క దంపతులందరినీ కూడా 108 మంది దంపతులను కూర్చోబెట్టి స్వామికి ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష త్రయోదశి రోజున ఈ హనుమత్ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఈ విధంగా ఈ దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క సహకారంతో అనేకటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలోనే శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయము 1111 శివలింగములు. ఎక్కడైనా సరే మనం శివుడిని మూలవిరాట్టులో దర్శించడం జరగదు, కానీ పొన్నూరులో సాక్షాత్తు కూడా ఆ శివస్వరూపాన్ని మూలవిరాట్ విగ్రహ స్వరూపంలో మనం దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా మూలవిరాటటువంటి శివలింగానికి ప్రతినిత్యము కూడా గంధముతోనే ఆరాధన చేస్తారు. ఆ గంధాభిషేకం ఒక్కటే చేసి ఒక శివరాత్రి రోజు మాత్రమే ఆ స్వామి మీద చందనం అంతా కూడా ఒలిచి నిజస్వరూపాన్ని చూడటం జరుగుతుంది. శివాలయంలో ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క పూజా కార్యక్రమం. శివరాత్రి రోజున అనేకమైన భక్తులందరూ కూడా ఆ మహాశివుని దర్శించుకొని శివానుగ్రహాన్ని పొంది వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. ఆ కాలభైరవుని దర్శిస్తే మనం సాక్షాత్తు కూడా పొన్నూరు వస్తే కాశీ వెళ్ళినంత పుణ్యం, చిన్న కాశీ అని పేరు దీనికి. కాబట్టి అదేవిధంగా కాలభైరవుడు యొక్క దర్శనం చాలా పుణ్యప్రదమైనటువంటిది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలోనే శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయం. సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణమూర్తి వేంచేపు ఉండి అదేవిధంగా ఆయన చుట్టూ కూడా దశావతారాలు ఉండి నిత్యము కూడా ఆరాధన జరుగుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయం ఎంతో ప్రఖ్యాతి గడించున్నది. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహావిష్ణుమూర్తి దశావతారముల యొక్క దేవాలయం ఎక్కడా కూడా లేదు. అటువంటి మహావిష్ణుమూర్తి యొక్క దశావతారముల దేవాలయం దర్శించిన మాత్రం చేతనే సకలటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా మనకి ఎటువంటి దోషాలున్నా కూడా ఆ స్వామి దర్శనం చేతనే కూడా ఆ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి సకల శుభాలు కూడా చేకూరుదని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా ఆ యొక్క మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయంలోనే సాక్షాత్తు కూడా
సత్యనారాయణ స్వామికి ప్రతినిత్యము కూడా సత్యదేవ వ్రతం జరపబడుతూ ఉంటుంది. భక్తులు ప్రతిరోజు కూడా చక్కగా 365 రోజులు కూడా నిత్య ఆ యొక్క సత్యదేవుడు వ్రతంలో పాల్గొని కలియుగంలో సకల బాధల నుంచి కూడా నివృత్తి చేయబడి ఆ సత్యదేవుడికి అనుగ్రహాన్ని పొందుతూ శ్రీమన్నారాయణ యొక్క మూర్తి అనుగ్రహ పాత్రులు కాగలుగుతున్నారు. అదేవిధంగా శ్రీ గోదా పద్మాసమేత శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం కూడా సాక్షాత్తు కూడా కలియుగ ప్రత్యక్ష ప్రభు అయినటువంటి ఆ ఏడుకొండల స్వామిని కూడా దర్శించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మహావీర గరుత్మంత స్వామి యొక్క దేవాలయం కూడా ఇదే ఆవరణలో ఉన్నది. ఆ యొక్క మహావీర గరుత్మంత స్వామి యొక్క దేవాలయము 30 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పుతో కూడా అది ఒకే ఏకశిలా విగ్రహంగా నిర్మితమై ఉన్నది. సాక్షాత్తు కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అదేవిధంగా మహావీర గరుత్మంత స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా 2 విగ్రహాలని కూడా 1940లోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 69లో ప్రతిష్ఠ గావించడం జరిగింది. ఈ విధంగా పొన్నూరులో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కాలభైరవ స్వామి, శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారముల దేవాలయము, స్వర్ణ వెంకటేశ్వర స్వామివారు, మహావీర గరుత్మంత స్వామివారు, రాహుకేతువులు అందరూ కూడా ఈ యొక్క పొన్నూరు క్షేత్రమునికి వచ్చినట్లయితే సకల దేవతలను కూడా ముక్కోటి దేవతలందరినీ కూడా దర్శనం చేసుకొని వారి వారి యొక్క కష్టాల నుంచి కూడా బాధల నుంచి కూడా భక్తులందరూ కూడా విముక్తి కావించబడుతూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి ప్రార్థిస్తున్నాం. శ్రీ వైకానస ఆగమరీత్యా కూడా ఈ దేవాలయంలో అనేకమైనటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మలన్నీ కూడా జరపబడుతూ ఉంటాయి. ఈ విధంగా వచ్చేటువంటి మే 14వ తారీఖు హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటాము. కాబట్టి భక్తులందరూ కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ముక్కోటి దేవతల యొక్క స్వరూపమే సాక్షాత్తు కూడా ఆ యొక్క వీరాంజనేయ స్వామి. అటువంటి వీరాంజనేయ స్వామిని దర్శించిన మాత్రం చేతనే కూడా సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పి ప్రగాఢ నమ్మకం. మనకు జాతకములో ఎటువంటి దోషాలున్నా కూడా అపమృత్యు నివారణ కానీ నవగ్రహ దోషాల్లో ఏ గ్రహానికి సంబంధించినటువంటి దోషమైనా సరే ఆ స్వామి దర్శనం చేతనే మాత్రం చేతనే కూడా అవన్నీ కూడా నివారణ కావించబడుతూ ఉంటాయి. ఈ విధంగా దేశ విదేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఆయనకు అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. జై శ్రీరామ్. Like and subscribe Eagle Media Works.